వెంకటేశ్వర్లు ఒక్కటే అనే నిదర్శనంగా కనీసం వారానికి ఒకసారి వాళ్ళ దగ్గరలోనే దేవాలయానికి వెళ్ళమనుకో. ఏదైనా కష్టం వచ్చినప్పుడే రావటము. చూస్తారా? ఓం నమ శివాయ. హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సంచారి ఛానల్. ఈ టెంపుల్ ఎక్కడ ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ అయితే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అండి. ఇది అయితే మన గుంటూరు రెడ్డిపాలెం దగ్గరలో ఉన్న ఆంజనేయ కాలనీలో అయితే ఉందండి. చాలా మందికి తెలియదు ఈ ప్లేస్. ఈ టెంపుల్ కట్టించి కూడా ఆల్మోస్ట్ ఒక 30 years అయితే అవుతుంది అనమాట. అవును, చాలా చోట్ల ఉంటాయి కదా, ఈ టెంపుల్ స్పెషల్ ఏందని మీరు నన్ను అడగచ్చు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైద్ది. ఇంకా లేట్ ఎందుకు, మీరు ఒకసారి అలా సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొడితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనందరికీ ఎంతో ఇష్టమైన గణేష్ని చూసి అయితే మనం ఇంకా ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. మేమైతే ఈవినింగ్ టైంలో కొంచెం ఎర్లీగానే వచ్చామన్నమాట. మళ్ళీ భక్తులు వచ్చేస్తే మనకి వీడియో తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని. అలా ఆంజనేయ స్వామి కనపడంగానే నా కోరిక లిస్ట్ అంతా చెప్పడం స్టార్ట్ చేశాను. వెంటనే ఆపేమన్నారు. ఎందుకు స్వామి అని అడిగితే, శ్రీరామనవమి కదా, పనుల్లో హడావిడిగా ఉన్నాను, వచ్చే వారం వచ్చి కలుగు అన్నారు. ఇంకా అలా ముందుకెళ్ళిపోయి నాగేంద్ర స్వామి దగ్గర కూడా దండం పెట్టుకున్నాను. ఇంకెవరున్నారా నా కోరికలు వినటానికి అని చూస్తే ముందుకెళ్ళంగానే అమ్మవారు అయితే కనపడ్డారు. ఎంతైనా అమ్మ కదా, నా మీద ప్రేమతో నా లిస్ట్ మొత్తం విన్నారు. పక్కన ఎవరో ఉన్నట్టున్నారని ఒక కన్నేసి చూశాను. ఎవరో కాదు, మన శివయ్య. స్వామి మీరేంటి ఎక్కడ ఉన్నారు, మన వేరే పార్టీగా అని అడిగాను. నన్ను విష్ణువుని వేరు చేసి చూస్తే త్రిశూలంతో పొడుస్తా అన్నారు. స్టార్టింగ్ లో చెప్పా కదా ఈ టెంపుల్ స్పెషల్ ఏందో తర్వాత చెప్తాను. ఇదే అనమాట, శివుడు వెంకటేశ్వర స్వామి అయితే మనకి ఇక్కడ ఒకే ఆలయంలో కనిపిస్తారు. ఆ నామాలు చూసి అర్థం చేసుకోవచ్చు వాళ్ళిద్దరికి భేదమే లేదని. ఇక శివుడికి సారీ చెప్పి ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే మేము లోపలికి వెళ్ళిపోయాము. మా ప్రదక్షిణ అయిపోయేలోపు టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. మేమైతే లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాము. స్వామి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీలో ఎవరన్నా ఆల్రెడీ ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఉంటే గోవిందా అని కామెంట్ చేయండి. మనకి ఈ ప్లేస్ లో వచ్చేసరికి మనం పూజ చేసే చాలా చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. లైక్ జమ్మి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, ఇంకా అలాంటివి చాలా అయితే మనకి ఇక్కడ చూడవచ్చు. దర్శనం అయిపోయి బయటకు వచ్చాక నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను. ఏంటంటే ఇక్కడ ఒక లైన్ లేదు, రష్ లేదు, పెద్దగా హడావుడిగా లేదు. ఏంటా అని పూజారి గారిని అడగక ఆయన ఇలా చెప్పారండి. 30 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ గుడి కట్టి, అయినా కానీ ఇప్పటికీ చాలా మందికి తెలియదు ఈ గుడి అని చెప్పి. నాకు అప్పుడు అర్థమైంది ప్రాబ్లం టెంపుల్ లో కాదు, ప్రాబ్లం అవేర్నెస్ లో ఉందని. మనం ఎప్పుడు రీల్స్ లో చూసి బాగా ఫేమస్ అయిన ప్లేస్లకు వెళ్తాం, కానీ మన దగ్గర ఉన్న ఇలాంటి టెంపుల్స్ మాత్రం ప్రమోట్ చేయడం మర్చిపోతాం. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి కళ్యాణ మండపం ఉంది. అలాగే రైట్ సైడ్ లో సాయిబాబా గుడి కూడా ఇక్కడే ఉంది. ఒకసారి ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్, టైమింగ్స్ పూజారి గారి మాటల్లో విందాం. ఓం నమ శ్రీ వెంకటేశాయ. ఇక్కడ మన రెడ్డిపాలెం దగ్గర ఆంజనేయ కాలనీ అండి ఇది. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు వచ్చి 6-6:30 తీస్తామండి. 10:30 దాకా అట్లా ఉంటుంటుంది. సాయంత్రం పూట 6 దగ్గర నుంచి 8 దాకా ఉంటుంది. శనివారాల్లో ఉదయం నుంచి 12 దాకా ఉంటాం. సాయంత్రం పూట కూడా 6 దగ్గర 9 దాకా ఉంటాం అనమాట. అదనం సమయం భక్తులు వచ్చిన వాటి విశేష పర్వదినాల్లో కొంచెం అదనం సమయం కూడా ఉంటాం లోపల సౌకర్యం. సో చూశారు కదా, ఇవైతే ఈ టెంపుల్ డీటెయిల్స్ అనమాట. సో ఇంకా ఈ టెంపుల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ టెంపుల్కి అయితే వచ్చేసేయండి. ఇంకా అడ్రస్ క్లారిటీ రాని వాళ్ళు ఈ వీడియోని ఫాలో అయిపోండి. ఇదైతే మన రెడ్డిపాలెం మెయిన్ రోడ్డు. రెడ్డిపాలెం నుంచి వచ్చే వాళ్ళు ఇలా శాంతి ఆర్ట్స్ దగ్గర లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలి. లేదా మీరు టువర్డ్స్ శారదా కాలనీ వచ్చినట్టయితే కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ తీసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మనం వెళ్ళిపోతే కరెక్ట్గా డెస్టినేషన్కి వెళ్ళిపోతాం అనమాట. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే ఒక చిన్న, మీరు కూడా మీ ఏరియాలో ఉన్న ఇలాంటి చిన్న చిన్న ఆలయాలని లైక్ గూగుల్ మ్యాప్స్లో అప్డేట్ చేయడం లాంటివి చేస్తే యూజ్ అవుద్ది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఇలా డిఆర్ కన్వెన్షన్ రోడ్లో స్ట్రైట్గా వస్తే చిన్న బోర్డు అయితే ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకోగానే మన వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనపడుతుంది. మీరు అనుకోవచ్చు, ఇన్ని చెబుతున్నావు, నువ్వు చేసావు ఎంతకి అని. చేశాను, నేను కూడా గూగుల్ మ్యాప్స్ లో అప్డేట్ చేశాను. అండ్ నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక చిన్న పోస్టర్ లాంటి డిజైన్ చేసి మెయిన్ రోడ్ లో పెట్టామన్నమాట. అది చాలా చిన్న స్టెప్ అవ్వచ్చు, బట్ అట్లీస్ట్ కొంతమందికి యూజ్ అయినా కానీ అది ఉపయోగపడుతుంది కదా. ఇంకా మన సాయి సంచారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియో ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి.